ఎమ్మెల్యేలను కొనేందుకు గేట్లు తెరవడం కాదు, ఎండుతున్న పంటలకు సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం గేట్లు ఎత్తాలని సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనాలనే సోయి తప్ప ప్రజల కష్టాలపై కాంగ్రెస్కి పట్టింపు లేదని మాట్లాడారు. వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి ముడుపుల సోయి తప్ప సీఎంకి వేరే యావ లేదని మాట్లాడారు. ఇక ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కరువు పాపం కాంగ్రెస్దేనని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలు కొట్టేలా ఉన్నారని అన్నారు. 3 నెలల్లో విఫలమైన ప్రభుత్వంగా తెలంగాణలోని కాంగ్రెస్ నిలబడిందని అన్నారు. కేసీఆర్ ఉంటే కరువు వచ్చేది కాదని అన్నారు. డ్రామాలాడి ప్రభుత్వం నడపడం మానేసి ఇప్పటికైనా దమ్ముంటే సాగునీరు ఇవ్వండి, కరువు సమీక్షలు చేయండి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత వెలుగులు పోయి చీకట్లు వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పోయింది, తాగునీరు లేదు, పంట పెట్టుబడి లేక తిరోగమన మార్పు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపుతోనే తెలంగాణకు కరువు వచ్చిందని అన్నారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు నీళ్లు ఎత్తిపోసుకోవడానికి సంబంధం లేదన్నారు. ఇవాల్టికి కూడా కాళేశ్వరంలో 4000 క్యూసెక్కుల నీటి లభ్యత ఉందన్నారు. మీ కర్ణాటక మిత్రులతో మాట్లాడి కృష్ణా నుండి 10 టీఎంసీల నీటిని తెప్పించాలని డిమాండ్ చేశారు. సాగునీరు లేక రైతుల కంట కన్నీళ్లు కారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను ఓదార్చే నాయకులే లేరని మండిపడ్డారు. తక్షణమే కరువు సమీక్షలు పెట్టాలని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముగిసిపోయింది, అయిపోయింది ఎన్నికల ముందు వరకే. ఇవాళ మీరు చేస్తున్న ప్రతిదీ కూడా తెలుసు. ఎవరెవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఏ వ్యాపారుల దగ్గర ఎట్లా వసూలు చేస్తున్నారో, ఎట్లా భయపెట్టించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒక వీధి రౌడీలాగా చేస్తున్నారో అన్ని విషయాలు కూడా ఇచ్చిన వాళ్ళకు తెలుసు కదా, భయపెట్టిస్తున్న వాళ్ళకి తెలుసు కదా. ఉండేనా గత 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క సంఘటన వీధి రౌడీల రాజ్యం ఉండేనా? చందాలు వసూలు చేసిన దందాలు ఉండేనా? అత్యంత దుర్మార్గంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన సూర్యాపేటలోనే ఆ పరిస్థితి లేకుండా చేసిన 10 ఏళ్ళు. ఒక్క రూపాయి అక్రమంగా ఒక చేతి నుంచి ఇంకోటి చేతికి పోకుండా, ఎవరిని భయపెట్టకుండా, ఎవరిని ఒకటి చెంపదెబ్బ కొట్టే పరిస్థితి లేకుండా 10 సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలన అందించినాం. ఇవాళ మొదలైంది అది నల్గొండ, సూర్యాపేట, అది హైదరాబాద్. ఎవరి స్థాయిలో వాళ్ళు గుండాల్లాగా, రౌడీల్లాగా బ్లాక్మెయిల్ చేస్తూ, భయపెట్టిస్తూ, ఏదైనా వ్యాపారస్తుల దగ్గర చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని ఆసరా చేసుకొని వసూలు చేసింది తీసుకుపోయి దుర్మార్గంగా ఢిల్లీలో కట్టొస్తున్నారు. తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టొస్తున్నారు. తెలంగాణ రైతుల శ్రమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టొస్తున్నారు. తెలంగాణ వ్యాపారుల కష్టమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టొస్తున్నారు. ఈ సోయి తప్ప పరిపాలన సోయి లేదు. గేట్లు తీసుకొస్తారు, ఇది తీసుకొస్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు గేట్లు పగలగట్టుకుని రావడానికి. గేట్లు పగలగొట్టుకుని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏం సందర్భం వచ్చింది తెలిసిపోయింది. చరిత్రలో ఎప్పుడు కూడా కేవలం 2-3 నెలల్లోనే ఇంత దుర్మార్గంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం లేదు. ఇవాళ మొదటిసారి తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప. నిజమే కొంత సమయం తీసుకునేది ఏ ప్రభుత్వాలైనా అసలు రూపం బయట పెట్టుకోవడానికి. కానీ పూట కూడా ఆగలే. తెల్లారి నుంచి మొదలైంది. వీళ్ళు ఎందుకు పరిపాలనకు వచ్చిందో, వీళ్ళ లక్ష్యం ఏందో ప్రజలకు తెలిసిపోతుంది. వసూలు చేసి సగం ఆడ ఢిల్లీలో, సగం ఈడ వాడుకోవడానికి తప్ప ఇంకోటి లేదని తెలిసిపోయింది. ఈ ప్రభుత్వం యొక్క అసలు రూపం కూడా బట్టబయలైంది. ఏదేమైనప్పుడు కూడా నేను ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా, తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే మీ పరపతి ఉపయోగించి కర్ణాటక నుంచి ఏ ముఖ్యమంత్రి, ఏ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చి కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీకి మేము ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందిస్తామని చెప్తుందో వాళ్ళ నుంచి తీసుకురండి నీళ్లు. అక్కడ ఉన్నాయి నీళ్లు. నల్లగొండ జిల్లా ఎడమకాలం రైతాంగాన్ని కాపాడడం కావాల్సిన నీళ్లు అక్కడ కనబడుతున్నాయి. నారాయణపూర్, ఆల్మట్టిలో కనబడుతున్నాయి. తీసుకురండి ఒక 10 టీఎంసీలు. చేతనైతే దమ్ముంటే గద్దీసుకురా. గేట్లు ఓపెన్ చేయి. నారాయణపూర్, ఆల్మట్టి గేట్లు ఓపెన్ చేయించి తీసుకురా. గీడ కాదు. దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చేట్లయితే మేము కాపాడినామో. ఇంతకాలం మాట్లాడింది కాళేశ్వరంతో ఏం రాలేదు, ఎస్ఆర్ఎస్పి నీళ్ళుతే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు తీసుకురా. ఎస్ఆర్ఎస్పి నీళ్ళ, అవి కాళేశ్వరం నీళ్ళ, గోదావరి నీళ్ళు ఏమైనా ఏం లేదు. మన అడుగుడంలో, మాకు మోతేలో, నా సూర్యాపేట, నా పెన్నువాడలో, నా చివ్యంలలో, తుంగతుర్తిలో పొలాలు నీళ్ళు అడుగుతున్నాయి. గేట్లు దిగి, కాలువల గేట్లు దిగి. సోయి లేకుండా ఇంకా వీధి రౌడీల భాష ఉపయోగిస్తూ వీధి రౌడీల పని మొదలు పెట్టారు.
కానీ ఎక్కువ కాలం నిలబడదు. ప్రజల ముందట తెలంగాణ ప్రజల చైతన్యం మళ్ళొకసారి బయటకు వస్తుంది, అందులో సందేహం లేదు.